అందరికీ నమస్తే అండి. మన తెలుగులో ఉన్న టాప్ హీరోల్లో సాధారణంగా ఎటువంటి కాంట్రవర్సీలకు వెళ్ళని వాళ్ళు, చాలా లో ప్రొఫైల్లో పొలైట్గా జాగ్రత్తగా లౌక్యంగా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకళ్ళు. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా అస్సలు హైప్ ఉండదు. ఎటువంటి ఈవెన్ రామ్ చరణ్ కూడా ఎక్కడా కూడా ఓవర్గా మాట్లాడరు. చాలా జాగ్రత్తగా ఓన్లీ ఫ్యాన్స్ బేస్డ్ మీద మాట్లాడతారు. ఎటువంటి చర్చకు దారి తీయకుండా మాట్లాడతారు. సినిమా గురించి మాత్రమే చెప్తారు. ఏ వేడుకల్లో అయినా వెళ్ళిపోతారు. సో వీళ్ళు లౌక్యంగా ఉంటారనే పేరుంది. అప్పుడప్పుడు అల్లు అర్జున్ గారు కావాలని రెచ్చగొట్టేలా మాట్లాడుతుంటారు, కాంట్రవర్సీస్ చేస్తుంటారు, అది వేరు. అటువంటి వ్యాఖ్యలు కొన్ని వేరు. కానీ మ్యాక్సిమం తెలుగు హీరోలు ఎవరు కాంట్రవర్సీ జోలికి వెళ్ళరు. పర్టికులర్గా జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఎదిగినా సరే చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆయన. ఏ వేడుకల్లో అయినా సరే ఫ్యాన్స్ గురించి మాట్లాడతారు, ఫ్యామిలీ గురించి మాట్లాడతారు, జాగ్రత్తలు చెప్తూ ఉంటారు, సినిమా గురించి చెప్తూ ఉంటారు. అటువంటిది నిన్న ఆయన స్పీచ్లో ఒక ఎమోషన్ కనిపించింది, ఒక బాండ్, ఒక కనెక్షన్ కనిపించింది. ఎక్కడో ఏదో ఆయన హర్ట్ అయ్యాడు ఒక విషయంలో, ఆ బాధ ఆయనలో కనిపించింది. ఫస్ట్ టైం జూనియర్ ఎన్టీఆర్ గారు అలా మాట్లాడారు అనిపించింది అనమాట. సో నిన్న ఒకసారి ఆయన స్పీచ్ ఒకసారి విందాం. మంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి, నా వెన్నంటే నడిచిన నా కుటుంబ సభ్యులకు కూడా నా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని సంవత్సరాలు, ఎన్ని యుగాలు దాటినా మరువలేని పేరు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు మన మీద ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్నెవ్వరూ ఆపలేరు. అలాగే ఇంట్లో ఉండి నేను ఈ సినిమాలు, ఈ షూటింగ్లు చేసుకుంటూ ఉంటే, ఇంట్లో ఉండి నాకు రత్నాలు లాంటి ఇద్దరు బిడ్డల్నిచ్చినటువంటి నా భార్య ప్రణతికి, నా పెద్ద కొడుకు అభయ్కి, నా చిన్న కొడుకు భార్గవ్కి, వీళ్ళిద్దరికి కూడా నమస్కారాలు పెడితే బాగోదు, కానీ మంచి హగ్స్ ఇచ్చుకుంటాను వాళ్ళకి. అంటే నన్ను ఆపేవారు లేరు, ఎవరు ఎన్ని చేసినా సరే తాతగారి ఆశీస్సులు ఉన్నంతకాలం, నా మీద ఉన్నంతకాలం నన్ను ఆపేవారు లేరు. ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు ఒక చిన్న గ్యాప్, కళ్ళల్లో ఒక చిన్న ఎమోషను, ఎక్కడో ఏదో తేడా కొట్టిందేమో అనిపించింది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి, ఎన్టీఆర్ గారిని వెనక్కు లాగడానికి గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని శక్తులు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఆయన రాజకీయంగా ఎటువంటి వివాదాల జోలికి వెళ్ళకూడదు అనుకొని, నిజంగా గతంలో ఆయన విషయంలో టీడీపీ వల్ల కొంత అసంతృప్తికి గురైన మాట వాస్తవమే. టీడీపీ కార్యాలయం మీద దాడి విషయంలో ఆయన సరిగ్గా స్పందించలేదనో, భువనేశ్వర్ గారి మీద వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు కామెంట్ చేసినప్పుడు ఆయన సరిగ్గా స్పందించలేదనో, ఆయన మీద టీడీపీ శ్రేణులు కొంత అసంతృప్తి వ్యక్తం చేసిన మాట వాస్తవమే. సో అప్పుడు ఎన్టీఆర్ గారు సరిగ్గా స్పందించినట్టు మాట వాస్తవం. అయితే అదంతా అయిపోయింది. ఆయన ఎటువంటి కాంట్రవర్సీస్ జోలికి వెళ్ళకూడదు, ఎటువంటి రాజకీయ రాజకీయ నీడ తన మీద పడకూడదు అనుకుని చాలా జాగ్రత్తగా, చాకచక్యంగా తన కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి కెరీర్ ఆరంభంలోనే, చాలా చిన్న వయసులోనే ఎవరూ ఊహించినటువంటి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. ఆది ఓ పెద్ద బంపర్ హిట్, సింహాద్రి రికార్డు స్థాయి హిట్, స్టూడెంట్ నెంబర్ 1 హిట్, ఆది బంపర్ హిట్, బ్లాక్ బస్టర్, స్టూడెంట్ నెంబర్ 1 రికార్డు హిట్. దాంతో ఎన్టీఆర్ ఏజ్ కరెక్ట్గా ఒక 20-22 ఏళ్ళు ఉన్నప్పటికీ ఆయన స్టార్డమ్ చూసేశాడు. బహుశా ఇండియాలో అంత చిన్న వయసులో ఇంత స్టార్డమ్, ఇంత మాస్ ఇమేజ్ ఎదిగిన హీరో ఎవరూ లేరు. కానీ ఆ తర్వాత వరుసగా దెబ్బలు తగిలాయి, వరుసగా ఫ్లాప్లు వస్తూ ఉన్నాయి. ఆంధ్ర వాళ్ళ నుంచి ఆయన దెబ్బలు మొదలయ్యాయి. ఆంధ్ర వాళ్ళకి విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు, కానీ అక్కడ స్టార్ట్ అయిందనమాట ఫెయిల్యూర్స్. ఆ ఫెయిల్యూర్స్ ఒక 5-6 ఏళ్ల పాటు ఆయన వెంటాడాయి. మళ్ళీ రాజమౌళి తన దగ్గరకు వచ్చి ఆ యమదొంగ తీయడం, ఆ తర్వాత వంశీ అనుకుంటా బృందావనం తీయడం, ఇక్కడతో నెమ్మదిగా ఎన్టీఆర్ గారి ట్రాక్ ఎక్కి తన కెరీర్ని జాగ్రత్తగా బిల్డ్ చేసుకున్నారు. ఆ తర్వాత
ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ హిట్లు వచ్చినప్పటికీ బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళారనమాట. సో ఇప్పుడు నిజానికి ఎన్టీఆర్ గారికి ఎవరు శత్రువులు లేరు, ఎవరు ఆయన వెనకలాగాలని చూడరు. కానీ నిన్నగాక మొన్న లోకేష్ గారు ఒక ట్వీట్ చేశారు. రజనీకాంత్ గారికి శుభాకాంక్షలు తెలిపారు. రజనీకాంత్ గారు సినీ ప్రయాణం 50 ఏళ్ళు ప్లస్ ఆయన సినిమా 14వ తేదీన కూలీ రిలీజ్ అవబోతోంది కాబట్టి ఆయనకు విష్ చేశారు. అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ సినీ ప్రయాణం 25 ఏళ్ళు, సేమ్ 14వ తేదీన వార్ 2 రిలీజ్ అవబోతోంది. ఇండియాలో ఈ మొత్తం మీద అంటే సౌత్ నుంచి బాలీవుడ్కు వెళ్ళి ఒక హృతిక్ రోషన్ లాంటి స్టార్డమ్ ఉన్న హీరోకి పోటీగా యాక్ట్ చేసి అతనికంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం అనేది మామూలు విషయం కాదు. సో ఆ స్థాయికి ఎన్టీఆర్ వెళ్ళినప్పుడు, ఈ సినిమాకి అంత క్రేజ్ వచ్చినప్పుడు, అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా లోకేష్ గారు ఈయన కూడా చేసి ఉండాలి, ఈ సినిమా గురించి కూడా ప్రస్తావించి ఉండాలి, కానీ చేయలేదు. అది కొంత చర్చనీయాంశమైంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్లో కూడా కొంత చర్చనీయాంశమైంది. అదేంటి, రజనీకాంత్ సినిమా రిలీజ్ అయిన రోజే ఈ సినిమా కూడా ఉంది కదా, ఆయనకి 50 ఏళ్ళు అయితే ఈయనకి 25 ఏళ్ళు కదా, లోకేష్ గారు ఈ పాయింట్ ప్రస్తావిస్తే బాగుండేదని కొంతమంది ఎన్టీఆర్ ఫ్యాన్స్ అనుకున్నారు. నాకు కొంతమంది ఫ్యాన్స్ అసోసియేషన్ జిల్లాల అధ్యక్షులు కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, అన్న ఎన్టీఆర్ గారు గురించి లోకేష్ గారు ప్రస్తావించలేదు కానీ రజనీకాంత్ గురించి ప్రస్తావించారు, మీరు దీని మీద వీడియో చేయాలని. ఎందుకులే అనవసరమైన కాంట్రవర్సీ నేను లేపినట్టు ఉంటుందని నేను దాన్ని పట్టించుకోలేదు, వీడియో చేయలేదు. కానీ నిన్న ఎన్టీఆర్ మాట్లాడిన తర్వాత అనేక అంశాలు ఆయన మైండ్లో ఉండుంటాయి, ఆయన మనసులో ఏదో బాధ ఉండుంటుంది. దాన్ని సందర్భంగా ఆయన ఈ విషయాన్ని అలా ఎన్ని చేసినా సరే నన్ను ఆపేవారు లేరు అనే మాట వాడి ఉంటాడేమో అనిపించింది అనమాట. అయితే ఇప్పుడు వరకు ఏ సినీ వేడుకలో కూడా ఎన్టీఆర్ స్పీచ్ ఎప్పుడూ చర్చనీయాంశం అవ్వలేదు. కానీ నిన్న మాత్రం కొన్ని డైలాగులు పర్టికులర్గా ఎవరినో ఉద్దేశించి దేన్నో ఉద్దేశించి ఆయన మాట్లాడాడు అనిపించింది. ఎనీవే ఈ సినిమా హిట్ అయితే అదే పెద్ద సమాధానం. వార్ 2 దాదాపుగా 375 కోట్ల బిజినెస్. సో ఇండియా మొత్తం మీద హయ్యర్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అవబోతోంది. దీనికి పోటీగా కూలీ రాబోతోంది. కూలీ రజనీకాంత్ కావచ్చు, ఉపేంద్ర అండ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషను, నాగార్జున విలన్ కాబట్టి ఆ సినిమా మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానిలో అమీర్ ఖాన్ గెస్ట్ రోల్ కాబట్టి 2 సినిమాలు భారీ బడ్జెట్లే, 2 సినిమాలు భారీ తారాగణమే, 2 సినిమాల మీద కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుద్ది ఏమవుద్ది అనేది. థ్యాంక్ యూ. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సో కంటెంట్ అయిపోయింది. కంటెంట్కి సంబంధం లేకుండా ఒక ప్రమోషన్ అండి. LadduPalem.com అని మీరు చూస్తూనే ఉన్నారు కదా, దాదాపుగా ఒక 20 రకాల లడ్డూలు, సజ్జ, జొన్న, రాగి, కొర్రలు, ఇలా మల్టీ మిల్లెట్స్తో చేసిన లడ్డూలు, అలాగే రకరకాల సీడ్స్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు, లోటస్ సీడ్స్, అవిసె గింజలు వీటితో చేసినవి, అలాగే రకరకాల డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదం, జీడిపప్పు, ఇలా దాదాపు ఒక 20 రకాల లడ్డూలు చేస్తున్నారు వీళ్ళు. దీనిలో ప్యూర్ జాగరీ పౌడర్ వాడతారు, కొన్నిట్లో జాగరీ పౌడర్ కూడా లేకుండా డ్రై డేట్స్ పౌడర్ వాడతారు అనమాట. ఎక్కడ షుగర్ వాడరు, అంటే మధుమేహం, చక్కెర, షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చు అనమాట. అలాగే ప్యూర్ నెయ్యి వాడతారు, ఏదో లోకల్లో వచ్చిన నెయ్యి కాకుండా ప్యూర్ ఘీ వాడతారు. సో వీలైతే బుక్ చేయండి. LadduPalem.com అనే ఒక ఆన్లైన్ ఈ-కామర్స్ వెబ్సైట్ ఉంది, అది విజిట్ చేసి మీకు కావాల్సిన బుక్ చేయొచ్చు. లేదా 9997839994 అనే నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఆ నెంబర్ ద్వారా మీరు వాట్సాప్లో బుక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ అయినా మీకు కావాల్సిన బుక్ చేసుకోవచ్చు.